హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో, ఈరోజు మనము మన కస్టమర్‌కి ఒక 5 పెయిర్స్ ఆఫ్ తాంబూలం సెట్స్ అడిగారనమాట. దాంట్లో ఫస్ట్ పెయిర్ ఇది పింక్ కలర్. ఎందుకంటే కలర్స్ అన్నీ నార్మల్‌గా ప్రతి ఒక్కరికి ఉంటుంది కాబట్టి మనము పింక్ కలర్‌వి 4 ఫ్లాట్ బ్యాంగిల్స్ తీసుకున్నామండి. దాంట్లో ఒక చిన్నది 4 కార్నర్స్‌కి డైమండ్ షేప్ అలాగే మూన్ షేప్ యాడ్ చేసాము. సో, అవి యాడ్ చేసిన తర్వాత కొంచెం సింపుల్‌గా ఉండడంతో నేను 3 వైట్ కుందన్స్‌తో మధ్యలో ఫిల్అప్ చేశాననమాట. సో, చాలా క్యూట్ అనిపించింది నాకు. ఎందుకంటే మనము ప్రోడక్ట్ ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా సాటిస్ఫై అవ్వాలి కదా! ఏం చాలా సింపుల్‌గా ఉంది అనుకోకుండా. అలాగే సింపుల్ అండ్ నాట్ హెవీ లేకుండా చేశామనమాట. చూడండి ఎంత క్యూట్‌గా ఉన్నాయో కదా! సో, ఇప్పుడు మనం సెకండ్ సెట్‌కెళ్దాము. సెకండ్ సెట్ వచ్చేసి గోల్డ్ కలర్ అనమాట. సో, ఇవన్నీ నేను కొంచెం పిక్డ్ కలర్స్ తీసుకున్నాను. ఎందుకంటే గోల్డ్, పింక్, గ్రీన్ ఇవన్నీ కామన్‌గా ఉంటాయి అందరికీ. సో, దీంట్లో కూడా నేనేం చేశానంటే ఒక చిన్న గోల్డ్ స్క్వేర్ షేప్‌ది తీసుకొని దానికి అటు ఇటు ఫ్లవర్స్‌గా 3 వైట్ కుందన్స్ యాడ్ చేశాననమాట. చాలా బ్యూటిఫుల్‌గా వచ్చిందసలు. ఎంత ఎలిగెంట్‌గా ఉన్నాయంటే అంత హెవీ లేవు. అలానే అంత లైట్ కూడా లేవన్నమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. సో, నెక్స్ట్ మనము రెడ్ కలర్ తీసుకున్నాము. దీంట్లో కూడా నేనేం చేశానంటే రెక్టాంగిల్‌వి బీడ్స్ ఉంటాయి కదా! అవి 4 కార్నర్స్‌కి తీసుకున్నాను. అలాగే దానికి సపోర్ట్‌గా 3 రెడ్ కుందన్స్ యాడ్ చేశాననమాట. ఇది కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది. అలాగే దీనికి కూడా మనము సింపుల్‌గా ఉంది కాబట్టి మిడిల్‌లో మనం ఏం చేసామంటే ఒక చిన్న ఫ్లవర్ లాగా తీసుకున్నాము. అన్ని కుందన్స్ యాడ్ చేశాక మీకు వీడియోలో చూపిస్తాను. సో, చిన్నవి ఫ్లవర్ లాగా తీసుకొని మిడిల్‌లో 4 ఫ్లవర్స్ ఒకటి చిన్న ఫ్లవర్ లాగా యాడ్ చేసామన్నమాట. ఒకటి హారిజాంటల్‌గా ఒకటి వెర్టికల్‌గా ఆల్టర్నేట్‌గా యాడ్ చేసాము. సో, మధ్యలో దానికి 3 వైట్ కుందన్ కూడా యాడ్ చేసాము. బ్యూటిఫుల్‌గా అనిపించింది. సో, మీకు ఫైనల్ అవుట్‌పుట్ అనేది కూడా చూపిస్తాను నేను మీకు ఈ వీడియోలో. ఎంత అంటే ఎంత క్యూట్‌గా ఉన్నాయంటే చాలా బాగుంటాయండి. చిన్న చిన్న ఈవెంట్స్‌కి ఎవరికైనా ఇప్పుడు యూస్‌ఫుల్ అవుతాయి కదా బ్యాంగిల్స్. సో, చూడండి ఎంత క్యూట్